కేవలం వాళ్ళ కోసం ప్రార్థించండి. భగవంతుని ఆశీస్సులకై ప్రార్థించండి. ఇది ఇలా ఉంది అని వారి ఆశీస్సుల కోసం ప్రార్థించండి. అంతే. మిగిలినదంతా ఆయన చేతుల్లో వదిలేయండి. We have to surrender. There is a big philosophy. మీరు శరణాగతి చెందాలి. మన సంప్రదాయంలో శరణాగతి వెనుక ఒక పెద్ద తాత్వికతే ఉంది. మీరు ఇస్లామిక్ సంస్కృతికి చెందినవారని నేను భావిస్తున్నాను. ఇస్లాంలో కూడా 3 భావనలున్నాయి. థిక్ర్ అంటే వ్యక్తిగత ప్రార్థన, ఫనాయే ఫనా దైవ శక్తితో ఏకం కావడం కోసం వ్యక్తిగత అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టడం, బకాయే బకా అహం బ్రహ్మాస్మి స్థితి లేదా భగవంతుడు తప్ప తనకంటూ ప్రత్యేక అస్తిత్వం లేకపోవడం. అవును కదా? ఇది ధిక్రుతో ప్రారంభమవుతుంది. మనం ఎప్పుడైతే జాగరూకతతో ధ్యానం చేస్తామో మన లోపల ఇలా భావన చేస్తాం, నూరిల్లాహి, హృదయంలో భగవంతుని యొక్క దివ్యజ్యోతి ఉంది అని. అంతే. అలా భావన చేసిన తరువాత నేను ఆ దివ్యకాంతిని అనుభూతి చెందాలి. అది ధ్యానం ద్వారానే జరుగుతుంది. जो भी मुर्शिद पहुंच गया होता है, ఎవరైతే మార్గదర్శిని కనుగొంటారో వారిలో ధ్యానం చేసే సామర్థ్యం పెరుగుతుంది. ఆయన మార్గదర్శకత్వం ద్వారా మన పురోగతి జరుగుతుంది. तो जो हालत बन जाती है, జాగరూకతతో ధ్యానం చేస్తున్నప్పుడు ఏ స్థితి ఏర్పడిందో దాన్ని గమనించాలి. ధ్యాన స్థితి. పేరు మీద దృష్టి పెట్టకండి, క్రియల మీద దృష్టి పెట్టకండి. ఆ కండిషన్ అంటే ఆ స్థితి మీద దృష్టి పెట్టండి. నెమ్మది నెమ్మదిగా ఆ స్థితి మిమ్మల్ని ప్రేమ వైపు తీసుకెళ్తుంది. అప్పుడు నెమ్మది నెమ్మదిగా మీరు దానిలో లీనమైపోతారు. హిందూ మతంలో దాన్ని సమర్పణ లేదా శరణాగతి అని పిలుస్తాం. దాన్ని వాళ్ళు పరమాత్మ పాదాల వద్ద శరణాగతి పొందడం అంటారు. ఇస్లాంలో కూడా అదే భావన ఉంది. మిమ్మల్ని మీరు అల్లాకు శరణాగతి కావడం అనే భావన. మీ చిత్తమే నెరవేరుగాక, నేను మీకు శరణాగతి అవుతున్నాను, అది మాత్రమే. ఆ భావన మాత్రమే జీవితాంతం మిమ్మల్ని నడిపించే ఏకైక భావన. ఏం జరుగుతుందో దాన్నే జరగనివ్వండి. తుఫాను బయట ఎంత అల్లకల్లోలంగా ఉన్నా మీరు దాన్ని ఎదుర్కోగలుగుతారు. లోపలి నుంచి మీరు దానితో అంతర్గత స్థితితో కనెక్ట్ అవుతారు. ఇది ఎలాంటిదంటే సుడిగాలి లేదా హరికేన్ యొక్క మధ్య భాగం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయట ఎంత తుఫాను వస్తున్నా రాని, మీరు మాత్రం ఆ ఆధ్యాత్మిక స్థితిలో స్థిరంగా ఉంటారు. ఇస్లాంలో దీనికి సంబంధించి చాలా ఉదాహరణలున్నాయి. ఉదాహరణకు రాబియా కేవలం దైవిక ప్రేమ భావనలో మునిగి తేలిన ఒక సూఫీ మహాత్మురాలు. ఏం జరుగుతోందో దాన్ని జరగనివ్వండి. దానివల్ల మనకు వచ్చే తేడా ఏమిటి? అటువంటి స్థితిలో నిరంతరాయంగా ఉండిపోగలగాలి. ఒకవేళ పరధ్యానంలో పడి దాని నుండి వేరుపడితే అప్పుడది మిమ్మల్ని మరింత కలవరపెడుతుంది. మీరు దాన్ని ఎందుకు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు?